రేపు యాదాద్రి ఆలయ ఉద్ఘాటన కార్యక్రమం హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎండాకాలం ప్రారంభంలోనే కరెంటు కోతలు, వరి పొలం ఎండిపోతుందని మెదక్ రైతుల నిరసన. సింగరేణిలో రేపు ఎల్లుండి సార్వత్రిక సమ్మె, కేంద్రం కార్మిక వ్యతిరేక విధానాలు పాటిస్తోందని నిరసన. హనుమకొండ సర్వసభ్య సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేల డుమ్మా, వరి ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని తీర్మానం. దళిత బంధు పేరుతో డబ్బులు వసూలు చేస్తే చర్యలు, దళారులను నమ్మి మోసపోవద్దన్న భట్టి విక్రమార్క. ఐనవోలులో భక్తి శ్రద్ధలతో పెద్దపట్నం, కొమురవెల్లిలో అగ్నికుండాలు, భారీగా వచ్చిన భక్తులు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 11:55 మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. ఇవాళ రాత్రి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకోనున్నారు. రేపు జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 1280 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్నిర్మించింది ప్రభుత్వం. 2015లో పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టగా ఇటీవలే నిర్మాణం పూర్తయింది. ప్రధానాలయం పునర్నిర్మాణంతో 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారు. ఇవాల్టితో బాలాలయంలో దర్శనాలు ముగియనున్నాయి. ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ వైభవంగా కొనసాగుతోంది. బాలాలయంలో 7వ రోజు పంచకుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి జరిగాయి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు అంతా సిద్ధమైంది. రేపు ఉదయం 11:55 మహాకుంభ సంప్రోక్షణ జరగనుంది. రేపు సాయంత్రం 4 గంటల నుంచి స్వామివారి దర్శనాలకు భక్తులను అనుమతించనున్నారు. ఇవాళ రాత్రి సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా యాదాద్రికి చేరుకోనున్నారు. రేపు జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 1280 కోట్ల నిధులతో యాదాద్రిని పునర్నిర్మించింది ప్రభుత్వం. 2015లో పునర్నిర్మాణాన్ని మొదలుపెట్టగా ఇటీవలే నిర్మాణం పూర్తయింది. ప్రధానాలయం పునర్నిర్మాణంతో 2016 ఏప్రిల్ 21 నుంచి బాలాలయంలో భక్తుల దర్శనాలకు అనుమతిచ్చారు. ఇవాల్టితో బాలాలయంలో దర్శనాలు ముగియనున్నాయి. ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ వైభవంగా కొనసాగుతోంది. బాలాలయంలో 7వ రోజు పంచకుండాత్మక మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు. ఉదయం శాంతిపాఠం, చతుస్థానార్చన, మూలమంత్ర హావనములు, అష్టోత్తర శత కలశాభిషేకం, నిత్యలఘు పూర్ణాహుతి జరిగాయి. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాల్లో పెద్దపట్నం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 300 మంది ఒగ్గు పూజారులు తీరొక్క రంగులతో 9 గంటల పాటు శ్రమించి పెద్దపట్నం వేశారు. భక్తులు పట్నం తొక్కి పులకరించిపోయారు. పసుపు బండారి చల్లుకుంటూ తన్మయం చెందారు. బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ సమేత కళ్యాణంలో పాల్గొన్నారు. శివుడాని పూజ ఇతారగింతంగా బసవయ్యని పూజ మహా విష్ణవే నమః, ఓం హాం రుద్రాయ నమః, ఓం హాం ఈశ్వరాయ నమః.
సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. చివరి వారం కావడంతో భక్తులు భారీగా వచ్చారు. స్వామివారి దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతోంది. పంచరంగులతో పట్నాలు వేసి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి రేపు తెల్లవారుజాము 4 గంటల వరకు అగ్నిగుండాలు నిర్వహించనున్నారు. అగ్నిగుండం తొక్కేందుకు జిల్లాల నుంచి భారీగా వస్తున్నారు భక్తులు. అగ్నిగుండంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. మాసాలుగా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కళ్యాణము, తర్వాత శివరాత్రి పెద్దపట్నము, లాస్ట్ ఆఖరి వారము అగ్నిగుండాలతోటి బ్రహ్మోత్సవాలు ముగుతాయి. ఈరోజు మార్చి 27వ తారీఖున రాత్రి 11 గంటలకు అగ్నిగుండ కార్యక్రమం, వీరభద్రుని పూజ కార్యక్రమం మొదలవి ఉదయం 4 గంటలకు అగ్నిగుండం పూర్తిగా కార్యక్రమం పూర్తిగా అవుతుంది. ఈ అగ్నిగుండంతో జాతర బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. ఈ అగ్నిగుండాన్ని వారానికి వచ్చే భక్తులందరినీ అగ్నిగుండ కార్యక్రమం కూర్చొని తిలకించే విధంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్, ఎల్ఈడి, మరి అక్కడ అగ్నిగుండం పూర్తయిన తర్వాత అగ్నిగుండం తొక్కి దర్శనం చేసుకునే విధంగా గుళ్ళకి వచ్చే విధంగా అన్ని ఏర్పాటు. ఉగాది ఉత్సవాల సందర్భంగా శ్రీశైలం ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వచ్చారు. స్వామివారి దర్శనానికి 10 గంటల నుంచి 12 గంటల సమయం పడుతోంది. కొందరు మల్లన్న దర్శనం కోసం గేట్లను ఎక్కి మరీ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఆలయంలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా వచ్చారు. గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి ఆలయంలో అక్షరాభ్యాసం, కుంకుమార్చన, పూజలు చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర పర్యటించారు. కనపర్తి గ్రామంలో జరిగిన పోచమ్మ తల్లి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. పోచమ్మ తల్లికి పూజలు చేశారు. కార్యక్రమానికి గ్రామస్తులు భారీ ఎత్తున హాజరయ్యారు. యాసంగి వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్లే రాష్ట్రంలో వరి పంటల దిగుబడి పెరిగిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై తీర్మానం చేసేందుకు హన్మకొండ జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు డుమ్మా కొట్టారు. ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండ ప్రకాష్, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కోఆప్షన్ మెంబర్లు మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన మొత్తం వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్తో మనం తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల
పంటల విస్తీర్ణం పెరిగింది, తద్వారా పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. వరి సాగు విస్తీర్ణం పెరిగింది, తద్వారా వరి ధాన్యం దిగుబడి కూడా పెరిగింది. ఇవాళ 2021-22 వచ్చే వరకు వానాకాల వ్యాసాన్ని కలుపుకొని 1,10 లక్షల ఎకరాలలో వరి సాగు అవుతుంది. ఆనాడు వరి ధాన్యం దిగుబడి 75 లక్షల నుంచి 80 లక్షలు మెట్రిక్ టన్నులు ఉంటే ఇవాళ 1,10 లక్షల ఎకరాలలో వరి సాగు కావడం వలన 3 కోట్ల మెట్రిక్ టన్నులు వరిధాన్యం దిగుబడి. ఇతర రాష్ట్రాల్లో వరిధాన్యం దిగుబడి తగ్గిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో గణనీయంగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. పెరిగిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దళిత బంధు పేరుతో డబ్బులు వసూలు చేసే దళారులు, బ్రోకర్లపై కేసులు పెట్టిస్తామన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. లబ్ధిదారులు ఎవరికీ పైసలు ఇవ్వొద్దన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో 10వ రోజు పాదయాత్ర చేశారు భట్టి విక్రమార్క. చింతకానిలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు ఇప్పించే బాధ్యత తనదేనన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి చేశామని చెప్పారు. ప్రతి ఊరికి ఒక జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా వేసాం. ఎవరి దగ్గరికి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంటికి అధికారి వస్తాడు, మీ ఇంటికే వస్తాడు. దళిత బంధు నడుచుకుంటూ వస్తుంది మీ ఇంటికి. ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. చాలా పథకాలు ఉన్నాయి. ఇందులో వ్యాపారాలు చేసుకోవడానికి మీరు కొద్దిమంది ట్రాక్టర్లు అంటారు, కొద్దిమంది కార్లు అంటారు, లేకపోతే కొద్దిమంది ఇంకేదో మెషిన్లు అంటారు. ఇవి కాకుండా ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారాల లిస్ట్ అంతా మీ ముందు పెడతాం. చదువుకున్న యువతీ యువకులు చాలా మంది ఇక్కడ దళిత కాలనీలో ఉన్నారు. మీరు తెలివిగా ప్రవర్తించండి. ఇప్పుడు వచ్చే ఈ డబ్బుని జాగ్రత్తగా వాడుకొని ఆర్థికంగా నిలబెట్టడం కోసం, మీ కుటుంబాన్ని నిలబెట్టడం కోసం మీరంతా ప్రయత్నం చేయండి. మీకోసం నేను మీ శాసనసభ్యుడిగా మీకు అండగా ఉంటాను. మహిళల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు మంత్రి పువ్వాడ అజయ్. మహిళల భద్రత, లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియం నుంచి కారం ట్యాంక్ వరకు, లకారం ట్యాంక్ బండి వరకు 2K, 5K రన్ను నిర్వహించారు. తమ చర్యలతో మహిళలపై అఘాయిత్యాలు తగ్గాయన్నారు. ఎక్కడైనా మహిళల పట్ల ఏదైనా దురాగతం జరిగితే ఈ రాష్ట్రం ఎంత తీవ్రంగా స్పందిస్తుంది అనేది ఒక దిశ విషయంలోనే మనందరం కూడా చూసాం. మహిళల భద్రత అనేది అట్లా ఉంటది. మహిళల వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా, పొరపాటున ఒకవేళ ఏదైనా దుర్బుద్ధితో ప్రవర్తించినా కూడా మరి కఠినంగా శిక్షించబడతారనేది దానికి ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటుగా అండర్ సర్వేలెన్స్ అంటే సీసీటీవీ కెమెరాలు ఉండటం. సర్వేలెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి భద్రతలు బాగుంటాయి. ఎప్పుడైతే మనం క్యాప్చర్ అవుతామనే ఒక భయం ఉంటుందో, ఆ క్యాప్చర్ అవుతామనే భయం ఉన్నప్పుడు, ఏ సీసీటీవీ కెమెరాలో మనం పడతామో అని భయం ఉన్నప్పుడు దొంగతో పాటుగా, ఆకతాయితో పాటుగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక పోలీస్ చేసే పని మరి 10 కెమెరాలు చేస్తాయి. మరి ఒక కెమెరాలో క్యాప్చర్ అయిన మరి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటాడో అది తప్పించుకునే పరిస్థితి ఉండదు. యాసంగిలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జగదీష్ రెడ్డి హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వరి కొనుగోలు చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు సభ్యులు. వరి కొనాల్సిన కేంద్ర ప్రభుత్వం సాకులు చెప్పి తప్పించుకుంటోందన్నారు. రైతులను ఇబ్బంది పెట్టేలా కేంద్రం చర్యలు ఉన్నాయన్నారు. అనేక రంగాల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది తెలంగాణ రాష్ట్రం. మరి 1 నుంచి మొదలు పెడితే 50 వరకు ఎన్ని పారామీటర్లలో లెక్క చూసినా ఈ దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏది అని అంటే చెప్పగలిగింది ఒకటి తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు, నల్ల నీళ్లను కేవలం నది నీళ్ళనే ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అని అడిగితే ఉన్నది. అది కేవలం తెలంగాణ మాత్రమే సమాధానం చెప్పాలి. పార్లమెంట్లో ఎవరు అడిగినా ఈ దేశంలో అది ఒక తెలంగాణ. ఈ దేశంలో అన్ని గ్రామాలలో, గ్రామ పంచాయతీలలో పర్యావరణాన్ని కాపాడుకోవడానికి, ప్రకృతిని కాపాడుకోవడానికి అన్ని గ్రామ పంచాయతీలలో ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లతో అద్భుతంగా దేశ పర్యావరణాన్ని మార్చేసే రాష్ట్రం ఏదైనా ఉందా అంటే
ఉన్నది అది ఒకటే తెలంగాణ అని చెప్పాలి ఎవరైనా పార్లమెంట్లో ప్రశ్నిస్తే. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు బీజేపీ నాయకులు బాబు మోహన్. సంగారెడ్డి జిల్లా పుల్కల మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రైతులు వరి వేస్తే ఉరి అన్న సీఎం కేసీఆర్ ఇప్పుడేమో వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రంపై నిందలు మోపుతున్నారని మండిపడ్డారు. కరెంటు ఛార్జీలను ఇష్టారీతన పెంచి ప్రజలపై భారాన్ని మోపుతున్నారన్నారు బాబు మోహన్. లాల్ సింగ్ నాయక్ తండా గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో బాబు మోహన్ సమక్షంలో బీజేపీలో చేరారు. సెంట్రల్ మోడీ గారు వచ్చి కేంద్ర మంత్రులు వచ్చి కాంటాలు పెట్టి కొంటారు. నువ్వు చేసే పని నువ్వు చెయ్యి, కేంద్రం చేసేది కేంద్రం చేస్తుంది. కానీ బురద పోయటం కోసమే ఉల్టా మాట్లాడి, తప్పులు మాట్లాడి, అబద్ధాలు మాట్లాడి ఇప్పుడు కొనాలా, నేను కొంటా అంటున్నావు. కేంద్రం కొనాలా అంటున్నావు. అసలు వేయలేదుగా. ఏసులో నన్ను ఆదుకోరాదు. ఉచిత కరెంటు భారతదేశంలో ఎక్కడ వేయట్లేదు. ఉచిత కరెంటు తెలంగాణలోనే ఇస్తాం. పెంచినవుగా. ఉచిత కరెంట్ ఇవ్వకపోగా మళ్ళా సెంట్రల్ పెంచుతుంది అంటున్నావు. సెంట్రల్ గవర్నమెంట్ పెంచినా నీ పరిధిలో ఉంటుంది. ఉచితంగా కరెంట్ అని సగటున 76% ఇప్పుడున్న దాని మీద 76% కరెంటు బిల్లు పెంచిందంటే నిజంగా ప్రజల మనిషా మీరు? ప్రజల చేత ఎన్నుకోబడ్డ మనిషిని నేననే కనీసం ఆలోచన ఉందా? ఎండాకాలం ప్రారంభంలోనే రైతులకు కరెంటు కష్టాలు ప్రారంభమయ్యాయి. కరెంటు కోతలతో పంటలు ఎండుతున్నాయంటూ మెదక్ జిల్లాలో రైతులు రోడ్డెక్కారు. కోతలతో వరి పొలం ఎండిపోతుందని నర్సాపూర్, తూఫాన్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. శివంపేట మండలం పాంబండ, ఉసిరికపల్లి గ్రామాల ప్రజలు రోడ్డుపై నిరసన తెలిపారు. 24 గంటల కరెంటు ఇస్తామని సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు రైతులు. గత 3 రోజుల నుంచి మాకు 24 గంటలు కరెంట్ రావాల్సింది జస్ట్ పొద్దుగల 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ రావడం జరుగుతుంది. అది ఇట్లా కంటిన్యూ రావడం లేదు. పోయకుండా రావడం వలన జనాలు ఏమైతున్నదంటే మేము రైతాంగం వేసుకున్న వరి పంటలు అనేది తగినంత రీతిలో పారక సగం చేనులు ఇప్పటి వరకే ఎండిపోయినాయి. ఇప్పటికే ఈ ఎండలకు ఆల్రెడీ చేనులు ఎండిపోతున్న క్రమంలో ఇప్పుడే ఈ కరెంటుని క్రమబద్దీకరించి కరెంటు లేకపోవడం వలన మాకు రైతులంతా చాలా తీవ్రమైన నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 2 రోజుల్లో కరెంటు రాకపోవడం వలన చేనులు అనేది సగంకి నాశనం అయిపోయింది. ఇప్పుడు ఒక మడిగా తప్ప వేరే రీతిలో పారడం జరగదు. కాబట్టి మాకు వెంటనే 24 hours కరెంటు రిలీజ్ అవుతే తగిన రీతిలో మా పొలాలు పారుతాయి అనే న్యాయం కోసం మేము ఈ రోడ్డు పైనకి ధర్నాకు రావడం జరుగుతుంది. ఒకవేళ కేసీఆర్ తప్పు చేస్తుండే ఇప్పుడు 24 గంటల కరెంట్ అని చెప్పి 3 రోజుల నుంచి కరెంట్ వెనక రిటర్న్ తీసుకుండు. మాకు రైతులకు న్యాయం జరుగుతలేదు. కరెంట్ ఇస్తలేడు. ఆ కరెంట్ గుంజుకునే వల్ల ఇప్పుడు రైతులు మొత్తం ఎండిపోతుంది. ఊర్లు ఎండిపోయి రైతులు నష్టపోతున్నాం. ఇప్పుడు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకుని కరెంట్ వెంటనే మాకు 24 hours కరెంట్ విడుదల చేయాలి. ఇప్పుడు మొత్తం చేనులు ఊళ్ళన్నీ ఈనాయి. కేసీఆర్ నేను పెద్ద రైతుని, నేను చింతపండుక పెద్ద రైతుని, నేను గజల్ ఫామ్ హౌస్ ఎవరాలు నేను 70 ఎకరాలు పెద్దని మొత్తం కేసీఆర్ రైతులని పెద్దగా చెప్పిండు. దాని అందరం రైతులను నమ్మి చేసినాం మాకు రైతుల నోట్లే మట్టి కొట్టిండు. ఈ పరిష్కారం కరెంట్ ఎంబడి 24 గంటలు కరెక్ట్ కావాలని మేము కేసీఆర్ కోరుతున్నాం. మేము డైరెక్ట్ కేసీఆర్ తోనే కొట్లాడుతున్నాము. కరెంట్ 24 గంటలు కరెంట్ కావాలి. లేకపోతే నీకు పోయేకాలం వచ్చింది కేసీఆర్, నేను టీఆర్ఎస్ కార్యకర్త, టీఆర్ఎస్ మనసులోనే మాట్లాడుతున్నాం. కేసీఆర్ నీ కరెక్ట్ గుణపాఠం చెప్పుకో. ఖమ్మంలో గ్రీన్ఫీల్డ్ హైవేపై రైతులు, స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణలో అధికారుల ముందు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమిని కోల్పోతున్న రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎలా సర్వే చేస్తారని ప్రశ్నించారు. రైతులు, స్థానిక ప్రజల గొడవతో ఎలాంటి స్పష్టత లేకుండానే మీటింగ్ ముగించారు అధికారులు. ఖమ్మం రూరల్ మండలం తీర్థాల నుంచి రఘునాథపాలెంలోని వెంకటాయపాలెం వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. 3 మండలాల్లో 8 రెవెన్యూ గ్రామాలను కవర్ చేస్తూ ఈ గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం జరుగుతుంది. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే రోడ్డు ప్రాజెక్టు కోసం సమీప ప్రాంత రైతులు, ప్రజల నుండి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు కోరుతూ సమావేశం నిర్వహించారు. రఘునాథపాలెం మండల ఆఫీస్ దగ్గర జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో స్థానిక రైతులతో సమావేశం జరిపారు. ఎటువంటి సమాచారం లేకుండా మీటింగ్ పెట్టడంతో సమావేశం ప్రారంభం నుంచే రైతులు, రైతు సంఘం నాయకులు, స్థానిక ప్రజలు ఆందోళన నిర్వహించారు. ఇలాంటి హైవేలు నగరాలకు దూరంగా ఉండాలి కానీ
ఈ హైవే మాత్రం ఖమ్మం నూతన కలెక్టరేట్ పక్క నుంచి వెళ్తుందంటున్నారు స్థానికులు. దీనివలన నగర ప్రజలకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయని అంటున్నారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించుకుంటూ భూమిని కోల్పోతున్న రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, ఇంగ్లీష్ పేపర్లకు యాడ్స్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అధికారులు చేతులు దులుపుకుంటున్నారని చెబుతున్నారు. ఈ రణాపాలెం రెవెన్యూ విలేజ్ లో మా భూమి కూడా పోతూ ఉంది నేషనల్ గ్రీన్ఫీల్డ్ హైవే కింద. సమాజ అభివృద్ధికి అయితే ఎవరైనా హర్షిస్తారండి. ఈ రోడ్డు మటుకు సమాజ అభివృద్ధి కోసం కాదు, వ్యక్తి అభివృద్ధి కోసం పోతూ ఉన్నది. కాబట్టి రైతులందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణలో ఈ రోడ్డు మాకు వద్దని అందరం వ్యతిరేకించడం జరిగింది. పెద్ద పెద్ద పంచాయతీలను డ్యామేజ్ చేసుకుంటూ గ్రీన్ఫీల్డ్ హైవే అంటే జనసాంద్రత తక్కువ ఉన్న ప్రదేశాలలో పోవాలి. ఏరియా నుండి ఈ రోడ్డును తీసుకుపోతారు. కాబట్టి మేము అందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోడ్డుని వేయనిచ్చే పరిస్థితి లేదని మేము తెలియజేస్తున్నాం. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ మీటింగ్లో ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. లాక్డౌన్ టైంలో ఎలా సర్వే చేపట్టారని, తమకు కనీస సమాచారం లేకుండా ఢిల్లీకి రిపోర్టు ఎట్లా పంపారని ఆఫీసర్లను నిలదీశారు. రైతుల పట్టకొట్టే హైవే నిర్మిస్తారా అని ప్రశ్నించారు. మా గ్రామం నుంచి సుమారుగా 1 కిలోమీటర్న్నర నుంచి 2 కిలోమీటర్ల దూరం ఈ రోడ్డు యొక్క ప్రయాణం సాగుతుంది. యాక్చువల్గా ఈ గ్రీన్ ఫీల్డ్కి సంబంధించిన సర్వే కానివ్వండి గుప్తంగా చేస్తూ వచ్చి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. 7 గ్రామాల నుంచి కనీసం 150 నుంచి 200 మంది రైతులు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఏ గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలో వీళ్ళు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. రైతుల్ని ఇక్కడికి రానియకుండా ఏదో మమ అనిపించుకొని ఇక్కడ ఏదో పాజిటివ్ రిపోర్ట్స్ని పై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి ద్వారా అనుమతి తీసుకోవడం కోసం ప్రయత్నం జరిగినట్లు మాకు అనుమానం వస్తూ ఉంది. అయినా మేము అందరం రైతులు ఒకళ్ళకొకళ్ళు మాకు మౌత్ కాన్వాసింగ్ ద్వారా చెప్పుకొని మేము ఒక 150 మంది నుంచి 200 మంది రైతులు ఇక్కడ గ్యాదర్ అయ్యి దీన్ని పూర్తిగా ముక్త కంఠంతో వ్యతిరేకించడం అయింది. పర్యావరణానికి సంబంధించి రైతుల దగ్గర నుంచి సమాచారం సేకరించామని, రైతులు చెప్పిన ప్రతి విషయాన్ని వీడియో తీశామని, అన్నింటినీ పర్యావరణ శాఖకు అప్పగిస్తామన్నారు జిల్లా అడిషనల్ డైరెక్టర్ మధుసూదన్. ఈరోజు నాగపూర్ టు విజయవాడ సంబంధించిన గ్రీన్ఫీల్డ్ లో భాగంగా ఈరోజు రఘునాథపల్లి మండల హెడ్ క్వార్టర్ లో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన 200 ఎకరాలు మన ఖమ్మం రఘునాథపల్లి మండలాల్లో ల్యాండ్ పోతుంది. ఆ రైతులందరి యొక్క ఒపీనియన్ తీసుకోవడానికి కోసం ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో ఈ యొక్క రైతుల సమావేశం ఏర్పాటు చేయండి. ఈ యొక్క ఒపీనియన్స్ అన్ని కూడా మినిట్స్ రూపంలో, రికార్డింగ్ రూపంలో ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు, స్థానిక ప్రజలకు ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే అధికారులు మీటింగ్ ముగించారంటున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని చెబుతున్నారు. సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగనుంది. కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు ఎల్లుండి సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మెకు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించిందన్నారు టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి రాజురెడ్డి. అయితే రాజకీయ లబ్ధి కోసమే సమ్మెకు పిలుపునిచ్చారని బీఎంఎస్ నాయకులు సత్తయ్య ఆరోపించారు. 29న తలపెట్టినటువంటి దేశవ్యాప్త సమ్మెకి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సింగరేణి కార్మికులందరూ స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసి కార్మిక వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా మన నిర్ణయం ఉండాలనేటువంటిది కార్మిక వర్గాన్ని కోరుతూ నిన్న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ మీటింగ్లో దీనికి సంబంధించి సమ్మెకు సంబంధించినటువంటి విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఈరోజు బీజేపీ ప్రభుత్వం కర్షక కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తూ వాళ్ళపైన ఉక్కుపాదం మోపినటువంటి సందర్భంలో కర్షకులంతా కూడా ఒక్కతాటిగా చేసినటువంటి వాళ్ళ పోరాటాలుగా ఫలితంగా వాళ్ళ చట్టాలను రద్దు చేసింది మనం చూసాం. మార్చి 28-29 తారీఖు జరిగే రాజకీయ ప్రేరేపిత సమ్మె. ఈ సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది. గతంలో డిసెంబర్ 9, 10, 11 తారీఖులలో 72 గంటల సమ్మె చేసినాం. దానికి చర్చలు జరుగుతూ ఉన్నది. ఆర్ఎల్సీ పరిధిలో, ప్రభుత్వం పరిధిలో యాజమాన్యానికి ఇటు కార్మిక సంఘాలకు మధ్యన 6 దఫాలుగా చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో పురోగతి ఉన్నది. మళ్ళా అవే డిమాండ్లను ఇలా మన సింగరేణి కార్మికులకు సంబంధించిన డిమాండ్లు పెట్టామని చెప్పేసి రాజకీయ పార్టీలకు సంబంధించిన అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా, వామపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. సింగరేణికి సంబంధించిన కార్మికులందరూ కూడా తమ తమ విధులకు హాజరు కావాలని చెప్పేసి ఈ రాజకీయ
ప్రేరేపిత సమ్మెను నమ్మవద్దని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం తరఫున సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేస్తాం. మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందన్నారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేస్తోందని మండిపడ్డారు. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు ఎల్లుండి జాతీయ కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయన్నారు. అన్ని వర్గాల ప్రజలు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోనూ, ప్రైవేటీకరణ పేరుతోనూ, అదేవిధంగా పెట్టుబడుల ఉపసంహరణ పేరుతోనూ మొన్న పార్లమెంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలం 4 రంగాల్లో మాత్రమే మా వాటా మినిమం మా వాటా ఉంటుంది, మిగిలినంతా కూడా అమ్మేస్తామని. ఒకవైపు ఏమో 75 ఏళ్ల స్వాతంత్రం సంపాదించిన తర్వాత 75 ఏళ్ల ఉత్సవాల్ని ఆజాదీగా ఉత్సవ పేరుతో పెద్ద ఎత్తున చేసుకుంటూ ఈ 75 ఏళ్ల కాలంలో మన పెద్దలు సంపాదించిన ఆస్తి మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి, కార్పొరేట్ శక్తులకి అమ్మివేయడానికి నరేంద్ర మోడీ గారు సన్నద్ధమయ్యారు. పార్లమెంట్లో చెప్పడం జరిగింది, పార్లమెంట్లో చట్టాలు కూడా చేసేశారు. అధికారుల తప్పిదంతో 40 కుటుంబాలు తమ భూమిని కోల్పోతున్నాయి. ఏండ్లుగా ఉంటున్న ఇండ్లను వ్యవసాయ భూమిగా చూపించారని ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. తాము కొన్న భూమిని వేరే వాళ్ల పేరుతో పాస్ పుస్తకాలు ఇచ్చారని, వారికే రైతు బంధు కూడా ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం చేయాలని, తమ భూమిని తమకే ఇప్పించాలని కోరుతున్నాయి. ఈ ఊరు పేరు అల్లందేవి చెరువు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ఇండ్లు సర్వే నంబర్ 136లో ఉన్నాయి. ఈ సర్వే నంబర్లో ఉన్న 3 ఎకరాల 10 గుంటల భూమిని 5 దశాబ్దాల క్రితమే సుమారు 40 కుటుంబాలు ప్లాట్ల రూపంలో కొనుగోలు చేశాయి. అందులోనే ఇండ్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే కొందరు రోడ్డుకు దగ్గరలో సొంత ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నారు. పాత ఇండ్లు శిథిలావస్థకు చేరాయి. అయినా పాత ఇండ్లకు ఇంటి పన్ను, వాటర్ ట్యాక్స్ కూడా చెల్లిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వడంతో సమస్య మొదలైంది. గతంలో ఈ భూమికి చెందిన వారసుల పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. కనీసం ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేయలేదు అధికారులు. దీంతో రైతు బంధు డబ్బులు కూడా పట్టాదారు వారసుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇదే అదనుగా భావించిన పట్టాదారు వారసులు ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వారిని ఆ జాగలోకి రానివ్వటం లేదు. ఏళ్లుగా తాము కొన్న స్థలంలో ఇళ్లు కట్టుకుని ఉంటే ఇప్పుడు తమని రానివ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జాగను కొన్న కుటుంబాలు. మేము మా పెళ్ళి అయి కూడా 50 ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పుడు మేము మా తెలివి రాకముందు ఆ పెద్దలు ఎప్పుడు కొన్నారో మా వాళ్ళు పుట్టక ముందే కొన్నారు, ఇండ్లు కట్టిర్రు. ఇప్పుడు మళ్ళీ గుంజుకుంటామని తయారవుతున్నారు. మాకు చాలక మేము అక్కడ రోడ్డు మీదకి వెళ్ళిపోయినాము. ఇప్పుడు రాణిస్తలేరు. మొన్న పంచాయతీ అయింది 2-3 రోజులు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, పంచాయతీ అయ్యింది, మమ్మల్ని రాణిస్తలేరు, కూలగొడతామని జేసీపీ కూడా వచ్చింది. కేసులు పెట్టిర్రు మా మీద, కొడుతుర్రు, దెబ్బలు కూడా కొడుతుర్రు సారు. మేము విడిచిపెట్టాం, జాగ మాత్రం మేము విడిచిపెట్టాం సారు. పట్టువారంటూ పట్టుకొని దొంగ పట్ట చేసుకురు. మా భూమి కూడా ఇంకా ఎకరం 10 గుంటలు ఎక్కలేను. మా నాయన సంపాదించిన భూమి కూడా ఎక్కలే. ఆ భూమి అట్లా ఉంది. అది ఉన్నా కానీ ఏడికెళ్ళి తీసిండు, ఎట్లా తీసిండు మరి. ఆ భూమి ఏడ దొరికింది మనకి? ఊరున్నాక ఊరిలో భూమిని ఏది అగ్రికల్చర్ భూమి అని ఎక్కించి వాళ్ళకు 2 ఎకరాలు చిల్లర చేపించి మమ్మల్ని ఊర్లోకి వెళ్ళగొట్టే ప్రయత్నం చేసి బెదిరించడం చేస్తున్నారు. ఇది అన్యాయం. దీనికి కలెక్టర్ని కూడా పోయినాం, మాట్లాడినాం. అక్కడ కూడా కలెక్టర్ కూడా ఊరు చూసి ఏం లేదు మీకు ఇస్తామని చెప్పారు. వాళ్ళకి ఏముందంటే రైతు బంధు వస్తుంది, వాళ్ళకి పట్ట అయింది, వాళ్ళ పట్టాలు ఉన్నాయి. వాళ్ళ పట్టాలు ఉంటే అక్కడ ఉన్నది, ఆ భూమి అక్కడ ఉంది. ఆ భూమిలో నాకు కూడా మా నాయన సంపాదించాలంటే కూడా ఎకరం 10 గుంటలు పట్టగాలేమో నాకు కూడా. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్లే గ్రామంలో గొడవలు జరుగుతున్నాయని అంటున్నారు సర్పంచ్ యాదయ్య. ఇండ్లు ఉన్న భూమిని వ్యవసాయ భూమిగా చూపించి పట్టాలు జారీ చేయడం వల్లే ఈ సమస్యలు వచ్చాయన్నారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పును వారే సరిదిద్ది వివాదం లేకుండా చూడాలని కోరుతున్నారు. నారాయణపురం మండలానికి సంబంధించిన రెవెన్యూ అధికారుల వైఫల్యంతోని పచ్చని గ్రామంలో మంటలు పెట్టి ఇవాళ కొన్ని కుటుంబాల పైన వివాదాలకు స్థావు కల్పించే విధంగా ఏర్పాటు చేసిర్రు. ఇట్లా అల్లందేచరు గ్రామం వ్యవసాయ భూమిగా దీన్ని పట్టాలు ఇచ్చిర్రు. ఆ అధికారులని సస్పెండ్ చేయాలని నేను తీర్మానం పెట్టడం జరిగింది. వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. వీఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఇప్పటికి కూడా దీని మీద ఉన్నంత అధికారులు పంచనామా చేసి ఉన్నంత అధికారులు ఈ ఊరికి గ్రామానికి వచ్చి
ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఈ ఎంఆర్ఓ అధికారి ఇట్లా ఏం చేసిండు అనేది దాని మీద ఒక నివేదిక తయారు చేసి వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని న్యాయమైన గ్రామ ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నేను కోరుతున్నాను. సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులంతా తహసీల్దార్ కార్యాలయం ముందు చాలా సార్లు ధర్నాలు చేశారు. కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా తమ సమస్యను పరిష్కరించలేదంటున్నారు జాగనుకొండ కుటుంబాలు. వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నారు. సామాన్యుడికి న్యాయం చేయటమే తమ పార్టీ లక్ష్యమన్నారు ఆమ్ ఆద్మీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి. కాజీపేట నుంచి హనుమకొండ అంబేద్కర్ సెంటర్ వరకు ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు ఆమ్ ఆద్మీ సెర్చ్ కమిటీ చైర్పర్సన్ ఇందిరా శోభన్. యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలన్నారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాలలో సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు ₹1 కోటి వ్యయంతో నిర్మించిన ఎంపీడీఓ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించారు. 42 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ₹1 కోటి ఖర్చుతోటి నూతనంగా నిర్మించినటువంటి మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ప్రారంభించుకొని అందులోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి ఈ భవనాన్ని నిర్మించడానికి సహకరించినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి, వ్యవసాయమే మన ప్రధానమైనటువంటి వృత్తి, వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతంలో 180 మంది ఆ వృత్తి మీదనే ఆధారపడి జీవించడం అనేది మనకు తెలుసు.